Hello everyone, welcome back to my channel Gems and Journeys. Thank you so much for subscribing my channel Andy. Please share it with your friends and family members. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చి మా న్యూ హౌస్ జర్నీ. మేము కొత్త హౌస్ తీసుకున్నప్పుడు మా రిక్వైర్మెంట్స్ ఏంటి, మేము ఆ రిక్వైర్మెంట్స్ తగినట్టు మేము మా హౌస్ సర్చ్ ఎలా చేసాము అని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము హౌస్ తీసుకోవాలనుకున్నప్పుడు మా ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చి మాకు గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అండ్ ఫుల్ బాత్ ఉండాలి. సో ఎందుకంటే పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి స్టెప్స్ ఎక్కడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మేము మా ప్రిఫరెన్స్ అది. సో మేము దానికి తగినట్టు సర్చ్ చేస్తే మా బడ్జెట్లో అండ్ మాకు తగినట్లు హౌస్ దొరికింది. సో నేను ఫస్ట్ హౌస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మేము సర్చ్ చేస్తూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ హౌస్ తీసుకున్నారు. సో వాళ్ళ మోడల్ మాకు నచ్చి అండ్ నైబర్హుడ్ ఎమ్యూనిటీస్ అవన్నీ మాకు బాగా నచ్చి మేము ఈ హౌస్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇది ఫస్ట్ హౌస్ తీసుకోకముందు ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్న మోడల్ హౌస్ ఇది. సో మేము ఈ మోడల్ హౌస్ చూసి సో ఇది నచ్చి సో ఈ మోడల్లోనే తీసుకున్నాము మా హౌస్ కూడా. బట్ ఎక్స్టీరియర్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో ఇది ఫ్రంట్ డోర్. ఇక్కడ నుండి ఎంటర్ అయితే మనకి ఇక్కడ ఫాయర్ వస్తుంది. ఇక్కడ కన్సోల్ టేబుల్ అట్లా పెట్టుకోవచ్చు మనం. అండ్ తర్వాత ఇక్కడ మనకి ఇది కోట్ రూము. సో మనకి వింటర్ ఇక్కడ బాగా హార్ష్ ఉంటుంది కాబట్టి కోట్స్ అవి పెట్టుకోవడానికి ఈ రూమ్ ప్రతి ఒక్క హౌస్లో ఇస్తారు. ఈవెన్ అపార్ట్మెంట్స్లో కూడా మనకి చిన్నగా ఈ కోట్ రూమ్ ఇస్తారు. సో ఇది మాత్రం ఎవరు మిస్ చేయరు. ఇది వచ్చి వన్ ఆఫ్ ద స్టోరేజ్. సో నాకు మెయిన్ ఈ హౌస్లో బాగా నచ్చింది, స్పేస్ బాగా యూటిలైజ్ చేశాడు. ఎక్కడికక్కడ స్టోరేజ్ ఇచ్చేసాడు ఏ రూమ్ దగ్గర అక్కడ. ఇది గరాజ్, 2 కార్ గరాజ్. ఇది కూడా బాగా స్పేషియస్గా ఉంది. 2 కార్స్ పెట్టిన సైడ్స్లో మనం స్టోరేజ్ చేసుకోవడానికి కూడా పెట్టుకోవచ్చు. 2 ఎస్యూవీస్ పెట్టిన అంత పెద్దగా ఉంది. సో మా ప్రిఫరెన్స్ చెప్పాం కదా, కింద ఫ్లోర్లో బెడ్రూము. ఇది కింద ఫ్లోర్లో బెడ్రూము. ఇది షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది. సో ఇక్కడ ఒక కింగ్ బెడ్ వేసి 2 సైడ్ టేబుల్స్ పెట్టినా బాగుంటుంది, స్పేషియస్ సరిపోతుంది కరెక్ట్గా. అండ్ ఇది వచ్చి వన్ ఆఫ్ ద క్లోజెట్. అండ్ వన్ మోర్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే అన్ని క్లోజెట్స్కి స్లైడింగ్ డోర్స్ ఇచ్చాడు. అండ్ ఇది ఫుల్ బాత్. ఫస్ట్ ఏమో వీడు టబ్ ఇచ్చాడు ఇక్కడ ఈ మోడల్లో. మేము దాన్ని స్టాండింగ్ షవర్గా కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ నుండి ఇలా వస్తే ఇంకో థింగ్ నాకు నచ్చింది ఏంటంటే ఆ బెడ్రూమ్ ఫుల్ ప్రైవసీ ఉంటుంది. సో ఈ హాల్కి అంతా అటాచ్ లేకుండా డిటాచ్డ్ ఉంటుంది. అండ్ ఇది ఇంకొక పౌడర్ వాష్రూము. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది, ఈ పౌడర్ వాష్రూమ్ కూడా. ఎవరైనా వెళ్ళాలి అని అంటే ఫ్రెండ్స్ అలా వచ్చినప్పుడు ఈ పౌడర్ వాష్రూమ్లోకి వెళ్ళిపోవచ్చు, మా బెడ్రూమ్లో బాత్ యూస్ చేసుకోకుండా. ఇంతకుముందు చూపించింది ఒక స్టోరేజ్, మనం స్టోరేజ్ బాక్సెస్ మిస్లీనియస్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. సో ఇది వచ్చి లివింగ్ స్పేస్. ఇది కూడా డీసెంట్ సైజు, బాగుంది. అండ్ ఇది వచ్చి కిచెన్. ఆ కార్నర్లో పెద్ద డోర్ ఉంది కదా, అది స్టోరేజ్. అండ్ ఇక్కడ ఈ కమ్యూనిటీలో మొత్తం అంతా గ్యాస్ రేంజ్ ఉంది. సో గ్యాస్ రేంజ్ ఎక్స్ట్రా పే చేయాలి. బట్ మన ఇండియన్స్కి గ్యాస్ స్టవ్ మీద వంట చేసుకోకపోతే అసలు వంట చేసుకున్నట్టు ఉండదు. సో డీసెంట్ సైజ్ స్టోరేజ్. అండ్ ఇది సన్ రూము. ఇది సన్ రూమ్ ఆప్షను. మనకి సన్ రూమ్ లేకపోతే వాడు కవర్డ్ పార్ష్ ఇస్తాడు స్క్రీన్స్ పెట్టి. సో మేము సన్ రూమ్ వస్తే ఇంటికి ఎస్ఎఫ్టీ యాడ్ అవుతుందని మేము సన్ రూమ్ పెట్టుకున్నాము. అండ్ ఇంకోటి ఈ హౌస్లో మాకు నచ్చింది ఏంటంటే ఈ వెనకాల ఈ ల్యాండ్స్కేపింగ్. ఇది ఒక 5 feet హైట్ ఉంటుంది. సో దాంతో మనకి వెనకాల బ్యాక్ యార్డ్లో కూర్చొని టైం స్పెండ్ చేసినా అటు సైడ్ వాళ్ళకి కనిపించకుండా ప్రైవసీ ఉంటుందని ఇది చూస్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ స్టెప్స్కి కూడా వుడ్ ఉంది. మేము కూడా వుడ్డే చూస్ చేసుకున్నాం. వుడ్ అయితే ఈజీలీ మెయింటెనెన్స్ అని.
అండ్ మేము వైట్ కలర్ తీసుకున్నాము. ఇక్కడేమో కొంచెం వుడ్ కలర్ ఉంది కదా ఫ్లోరింగ్, సో మేము వైట్ చూస్ చేసుకున్నాం. ఇది లాఫ్ట్. సో లాఫ్ట్ కూడా బాగా పెద్దగా ఉంటుంది, డీసెంట్ సైజు. అండ్ ఇంకోటి నచ్చింది ఏంటంటే ఇది ఇంకొక స్టోరేజ్. ఇక్కడ మనం ఇండియాకి వెళ్ళే సూట్ కేసెస్ అవన్నీ దీంట్లో పడేసాము. సో ఇది కూడా బాగా నచ్చింది నాకు, ఈ స్టోరేజ్ కూడా. అండ్ ఇది వాషర్ డ్రయర్ రూమ్. ఇది కూడా పెద్దది. మనం వాషర్ డ్రయర్ అండ్ లాండ్రీ యూనిట్ కూడా నేను ఇక్కడే సెటప్ చేసేసాను. అండ్ ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ విండోలో నుండి వ్యూ వచ్చి వెనకాల బ్యాక్ యార్డ్ ఉంటుంది. అండ్ ఇది మాస్టర్ వాష్రూము. సో ఇక్కడ డ్యూయల్ సింక్ ఇచ్చాడు అండ్ స్టాండింగ్ షవర్ ఇచ్చాడు. సో నాకు పర్సనల్గా టబ్ ఏమి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఇది వచ్చి వన్ మోర్ స్టోరేజ్. సో ఇక్కడ 2 స్టోరేజెస్ ఇచ్చాడు, మెయిన్ క్లాజెట్ అండ్ ఇక్కడ ఇంకో పెద్ద స్టోరేజ్. సో అది నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ బెడ్రూమ్ క్లాజెట్ కూడా పెద్దగా ఉంటుంది అండ్ ఇక్కడ అడిషనల్ స్టోరేజ్. సో చాలా సామాన్లు అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. సో నేను ముందే చెప్పాను కదా, వీరి స్పేస్ యూటిలైజేషన్ నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే మేము ఇక్కడ ప్రిఫర్ చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే లాఫ్ట్కి ఇటు సైడు మాస్టర్ బెడ్రూము అండ్ మిగిలిన బెడ్రూమ్స్ అన్నీ అటు సైడ్ వెళ్ళాయి. సో అది కూడా నాకు బాగా నచ్చింది. సో ప్రైవసీ ఉంటుంది ఎవరికి వాళ్ళకి. సో ఇది ఇంకో బెడ్రూము. ఇది కూడా డీసెంట్ సైజు. సో మేము ప్రెజెంట్ దీన్ని వర్క్ రూమ్ లాగా చేంజ్ చేసాము. అండ్ దిస్ ఈజ్ అనదర్ వాష్రూమ్. అండ్ ఇది కొంచెం మాస్టర్ బెడ్రూమ్ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ బెడ్రూమ్ ఇది. దీనికి కూడా ఇలా స్లైడింగ్ డోర్స్ ఇచ్చాడు, క్లాజెట్. అండ్ ఇది వాష్రూము. దీనికి టబ్బే ఉంచేసాం మేము. అన్నిటికీ స్టాండింగ్ షవర్ ఎందుకు, టబ్ ఉంటే బేబీ కూడా రేపు ఎప్పుడైనా ప్లే చేయాలి అని అంటే ఆ టబ్లో టాయ్స్ వేసి ప్లే చేయొచ్చని. ఇది ఇంకో స్టోరేజ్. అండ్ ఇది ఇంకో చిన్న బెడ్రూము. హౌస్లో అన్నిటికంటే స్మాలెస్ట్ సైజ్ బెడ్రూమ్ ఇదే. సో ఇది మోడల్. ఆ తర్వాత మేము తీసుకున్న హోమ్ సైట్ ఇది. మేము 182 హోమ్ సైట్ తీసుకున్నాము. అండ్ ఇది హోమ్ సైట్ చూస్ చేసుకున్న ఒక 1 మంత్ తర్వాత అప్రూవల్స్ అన్నీ వచ్చాక ఫస్ట్ వుడెన్ ఫ్రేమ్స్ వేశారు. సో ఇలా చూస్తే ఇదేంటి ఈ బొమ్మిళ్ళులక మనం ఇంత పే చేసి తీసుకునేది చెక్కిళ్ళకి అని అనిపిస్తుంది, కానీ ఇల్లులు చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇవి. సో ఫస్ట్ ఇలా వుడెన్ ఫ్రేమ్స్ పెట్టి తర్వాత వాటికి డ్రై వాల్, లోపల ఇన్సులేషన్ మెటీరియల్ పెడతారు. ఇక్కడ చూస్తే వాల్స్లో అంతా ఇవి పింక్ కలర్లో ఒకటి ఉంది, అది వచ్చి ఇన్సులేషన్ మెటీరియల్. సో సౌండ్స్ వేరే రూమ్కి బయటకి వెళ్ళకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో బయట నుండి వ్యూ ఇది, ఎక్స్టీరియర్ ప్యానెల్స్ అవి పెట్టకముందు. సో ఇవి ఇన్సులేషన్ మెటీరియల్ పెట్టాక దాన్ని కవర్ చేయడానికి డ్రై వాల్స్. ఇవి ఇట్లా క్రేన్తో తీసుకొచ్చి ఇట్లా పెడతారు. సో ఇక్కడ హౌసెస్ అన్నీ సో ఫేజ్ బై ఫేజ్ బిల్డ్ చేస్తారు వాళ్ళు. మా పక్కన హౌస్ అయితే ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. మాకు రైట్ సైడ్ ఉన్న హౌస్, సో లెఫ్ట్ సైడ్ మా హౌస్ అన్నీ ప్యారలల్గా నడుస్తున్నాయి కన్స్ట్రక్షన్. సో వీళ్ళు ఈ కొన్ని ఫేజెస్ని బట్టి ఈ లాట్స్ ఆర్డర్ చేసుకుంటారు. అండ్ నాకు తెలిసి లంబర్ అంతా కెనడా నుండి వస్తుంది. ఈ డ్రై వాల్, లంబర్స్ ఇవంతా కెనడా నుండి వస్తుంది. సో నెక్స్ట్ ఇది డ్రై వాల్ పెట్టేశాక మీరు ఇప్పుడు గరాజ్ లోపల చూస్తే పింక్ కలర్ అంతా కనిపించదు అది. ఇది తర్వాత హౌస్ లోపల క్యాబినెట్స్ ఫిక్స్ చేసేటప్పుడు మేము క్యాబినెట్స్ చాక్లెట్ బ్రౌన్ కలర్ చూస్ చేసుకున్నాం. నాకు మా హస్బెండ్కి చాక్లెట్ బ్రౌన్ కలర్ తీసుకోవాలని ఎప్పటి నుంటో ఉంది. సో మేము వి గో విత్ చాక్లెట్ బ్రౌన్. అండ్ దెన్ ఇది డోర్స్ అంతా రెడీ చేశాక ఇది సన్ రూము. ఇక్కడ చూస్తే మీరు ఇంకా ఫ్లోరింగ్ వేయలేదు. సో ఇది బాత్రూమ్ క్యాబినెట్స్. అండ్ ఇది వాష్రూమ్లో స్టాండ్ ఇన్ షవరు.
వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ బాల్స్ అన్నీ పెట్టి తర్వాత వాటర్ పోసి లీకేజ్ ఏం లేకపోతేనే మిగిలింది పెడతారు. ఇది మొత్తం అంతా ఫ్రేమ్స్, ఎక్స్టీరియర్ ప్యానెల్స్ అంతా పెట్టాక ఇది వ్యూ ఇట్లుంటుంది. ఇంకా లోపల ఇంటీరియర్ కే ఎక్కువ టైం పడుతుంది ఇక్కడ మెయిన్ యూఎస్లో. అండ్ మేము ఇది కిచెన్ దగ్గర బ్యాక్ స్ప్లాష్ హెక్సగాన్ షేప్లో తీసుకున్నాం. అండ్ మేమేమో ఐలాండ్ ఏమో మేము క్వార్ట్స్ తీసుకున్నాం, ప్యూర్ వైట్. చూడాలి ఎలా మెయింటైన్ చేస్తాము. ఇది మా పాప. మొత్తం ఇల్లంతా అయిపోయాక ఏమైనా రిపేర్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోమని మనకి పర్మిషన్ ఇస్తారు వాళ్ళు. మేము అప్పుడు చెక్ చేస్తుంటే ఈమె ఫుల్ ఎగ్జైట్ అయ్యి ఇల్లు మొత్తం తిరుగుతుంది. సో నేను మీకు ముందే చెప్పాను కదా, మేము వుడెన్ కలర్ కాకుండా వైట్ కలర్ ఫ్లోరింగ్ తీసుకున్నాం. సో మావి చాక్లెట్ బ్రౌన్ కలర్ క్యాబినెట్స్ కాబట్టి ఈ వైట్ కలర్ బాగా సెట్ అవుతుంది మాకు, ఆపోజిట్ కలర్ అనుకొని ఇది తీసుకున్నాం మేము. ఇదిగోండి మా పాప కూడా హౌస్ టూర్ చేస్తుంది. సో యా, చాక్లెట్ బ్రౌన్ కలర్ క్యాబినెట్స్. యా, మేము ఇంకోటి ఏంటంటే క్యాబినెట్స్లో ఇలా పుల్ ఆన్ డ్రాయర్స్ తీసుకున్నాం. సో దట్ ఏమైనా ఐటమ్స్ పెట్టుకుంటే మొత్తం వంగి తీసుకోకుండా డ్రార్ ఒక్కటి బయటకి పుల్ చేసి తీసుకోవచ్చని. సో ఈ అప్గ్రేడ్ కూడా మాకు బాగా నచ్చింది. సో అన్ని క్యాబినెట్స్లో లోయర్ క్యాబినెట్స్లో అండ్ ఫైనలీ ఇది మేము కీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న డే, క్లోజింగ్ డే ఇది. యా, అండ్ ద మెయిన్ బిగ్ డే, హౌస్ వార్మింగ్. సో ఇక్కడ ఇండియాలో అయితే బయట డెకార్స్కి ఇవ్వచ్చు, ఇక్కడేమో మనమే చేసుకోవాలి. ఆ ముగ్గు నేనే వేశాను. సో యా, ఇది నేమ్ బోర్డ్, వెల్కమ్ బోర్డ్. ఈ ఫ్లవర్స్ అన్నీ ఇండియా నుండి తెప్పించాము. సో కొన్ని నావి, కొన్ని మా ఫ్రెండ్స్వి, అందరి కలిసి కలెక్ట్ చేసి ఇలా డెకరేట్ చేసాము. సో ఈసారి వచ్చి నేను పింక్ అండ్ వైట్ థీమ్ తీసుకున్నాను. డెకార్ మొత్తం పింక్ అండ్ వైట్ కలర్తో ఉంటుంది. పింక్ కలర్ బ్యాక్ డ్రాప్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్తో ఉంటుంది. ఇదేమో ఫొటోస్ తీసుకోవడానికి, ఇదేమో కృష్ణుడు బ్రాస్ ఐడల్, ఇదేమో ఫోటో బూత్. అండ్ పూజకి నేను ఇలా రెడీ అయ్యాను. అది గుమ్మం దగ్గర పూజ. మాది నైట్ టైం వచ్చింది. నైట్ అంటే ఈవినింగ్ టైం, ఈవినింగ్ 6కి అలా జరిగింది మా హౌస్ వార్మింగ్. సో ఈవినింగ్ టైంలో పేస్టల్ కలర్ అయితే బాగా సెట్ అవుతుందని ఇలా తీసుకున్నాం. మా పాప నేను మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం. సో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఇంత యూఎస్కి వచ్చినా కొన్ని ఇండియన్ థింగ్స్ అయితే మన ఇంటి ఎప్పటికీ పోవు. లైక్ ఈ హౌస్ వార్మింగ్ అప్పుడు పూజలు, ఇలా స్పెషల్ అకేషన్స్ అప్పుడు పూజలు, ఇవన్నీ చేసుకుంటే మనకి ఆ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా మనం పాజిటివిటీతో వెళ్తాము. సో అదే నాకు మన ఇండియన్ కల్చర్లో నచ్చేది. ఇలా పూజ అయిపోయాక ఫొటోస్ తీసుకొని ఇలా సైడ్కే పెట్టాము. సో ఇలా కొన్ని ఫ్యూ మోర్ పిక్చర్స్. పైన ఫ్లోర్లో అంతా కూడా పూజ చేసి నవధాన్యాలు అక్కడ గుమ్మం దగ్గర చల్లుతాం కదా, ఇవి ఇంకా కొన్ని ఫ్యూ పిక్చర్స్ ఇవి. ఇది పాలు పొంగిచ్చేటప్పుడు ఫ్యూ పిక్చర్స్. సో నేను చిన్న గిన్నె తీసుకున్న పాలు పొంగించడానికి, పెద్ద గిన్నెలో చాలా టైం పడుతుంది పొంగడానికి అని. సో నాకు బ్రాస్ ఐడల్స్ అంటే చాలా ఇష్టము. సో నేను ఇండియా నుండి ఈ వినాయకుడు అండ్ ఎలిఫెంట్స్ తెప్పించుకున్నాను. మాకు పూజ చేసిన పంతులు గారు ఇలా మందిరం ఇచ్చారు డెకార్ దగ్గర పెట్టుకోవడానికి. సో ఆ మందిరంలో విగ్రహాలు అన్నీ పెట్టి పూజ చేసుకోవడానికి ఇలా ఇచ్చారు మాకు. ఇక్కడ పంతులు పూజ చాలా బాగా చేస్తారు, చాలా ఓపిక్గా 3-4 అవర్స్ పడుతుంది. హౌస్ వార్మింగ్ పూజ, గుమ్మం పూజ, సత్యనారాయణ వ్రతము అవన్నీ అవ్వడానికి.
మంగళహారతప్పుడు మా పాప క్లాప్స్ కొడుతుంది ఇలా. సో హౌస్ తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్. సో హౌస్లో ప్రతి ఒక్క ఇంచు వాళ్ళకి నచ్చినట్టు ఉండాలని అందరూ చూస్ చేసుకుంటూ ఉంటారు, ఎవరి రిక్వైర్మెంట్స్ అండ్ స్పెసిఫికేషన్స్కి తగినట్టు వాళ్ళు. నా ఒపీనియన్ ఏంటి అని అంటే, హౌస్ చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే హౌస్లో స్పేస్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాము అండ్ ఇంకా దాన్ని మనం ఎంత నీట్గా సర్దుకుంటాము, ఆ డెకారు ఇవన్నీ ఆ హౌస్కి తగినట్లు హౌస్ని స్పేస్ని ఎలివేట్ చేసేటట్టు ఎలా పెట్టుకుంటాము, దాన్ని బట్టే హౌస్ అందం తెలుస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్మాల్ ఆర్ బిగ్ హౌసెస్. ఎంత పెద్ద హౌస్ ఉన్నా దాన్ని సరిగా మెయింటైన్ చేయకుండా, సరిగా క్లీన్ చేసుకోకుండా, సరిగా సర్దుకోకుండా ఉంటే ఆ హౌస్ అందము, వాల్యూ అంతా పోతుంది అని నా ఉద్దేశము. హోమ్ ఈజ్ వాట్ వీ మేక్ అవుట్ ఆఫ్ ఏ హౌస్ అన్నది నా ప్రిన్సిపల్. సో మేము నైట్ ఫుడ్ ఇలా గరాజ్లో పెట్టుకున్నాం, గరాజ్లో చైర్స్ వేసి ఫుడ్ కోసం టేబుల్స్ వేసి అలా పెట్టుకున్నాము. సో దట్ ఫుడ్ తినే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు, అలానే పూజలో ఉన్న వాళ్ళకి ఫుడ్ తినే వాళ్ళని డిస్టర్బెన్స్ ఉండదని అలా పెట్టుకున్నాము. సో ఇదండి మా న్యూ హౌస్ జర్నీ. సో మాకు ఉన్న స్పెసిఫికేషన్స్ వచ్చి మాకు కంపల్సరీ ఫస్ట్ ఫ్లోర్ అంటే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అని అర్థము. సో మాకు కంపల్సరీ ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కావాలి. సో దట్ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి స్టెప్స్ అవన్నీ ఎక్కడం ఇబ్బంది లేకుండా సో వాళ్ళు కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అండ్ వాష్రూమ్ యూస్ చేసుకోవచ్చు. అండ్ వాష్రూమ్ కూడా మాకు అటాచ్డే కావాలి. సో చాలా హౌసెస్లో ఏంటంటే వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ఇస్తారు, సో బయట నుండి వచ్చిన గెస్ట్ యూస్ చేసుకునేలాగా. అండ్ ఇక్కడ బెడ్రూమ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్లో వాళ్ళు యూస్ చేసుకునేలాగా ఇస్తారు. సో మాకు అటాచ్డ్ వాష్రూమే కావాలి, సో దట్ ఆ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ ఇంకొక పౌడర్ వాష్రూమ్ కావాలి, సో దట్ ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చిన వాళ్ళు బెడ్రూమ్ వరకు వెళ్ళకుండా ఇక్కడ పౌడర్ వాష్రూమ్కి యూజ్ చేసుకునేలాగా కావాలి. అండ్ మాకు ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే, మాకు డైనింగ్ హాల్ సెపరేట్గా కావాలి. కిచెన్లో ఆర్ లివింగ్ ఏరియాలో కలిసిపోకుండా సెపరేట్గా ఉండేలాగా కావాలి. ఎందుకంటే మా పాప చాలా చిన్న పాప, సో తను ప్లే చేసుకునేటప్పుడు తనకి సామాన్లు ఏవి అడ్డు రాకుండా తను ఫ్రీగా ప్లే చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు మేము సెపరేట్గా డైనింగ్ రూమ్ చేయించుకున్నాం. సో మేము సన్ రూమ్ని డైనింగ్ రూమ్గా వాడుకుందామని సో అలా యూస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వ్యూవింగ్ మై వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు మీ ఎంకరేజ్మెంట్ ఇలానే కావాలి. సో మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ కావాలి అంటే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లీజ్ షేర్ మై వీడియోస్. Thank you so much once again for viewing my videos and for subscribing my channel. So these are a few more housewarming pics. మాకైతే ఇక్కడ హౌస్ వార్మింగ్ అప్పుడు ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేస్తారు. సో డెకార్ దగ్గర నుండి, కుకింగ్ దగ్గర నుండి. ఇక్కడ యుఎస్లో మనకి డెకార్ ఇవన్నీ చాలా ప్రైజీ ఉంటాయి, చాలా కాస్ట్లీ ఉంటాయి. సో అవన్నీ ఫ్రెండ్సే వచ్చి హెల్ప్ చేశారు. సో వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అరౌండ్ అస్. ఇది మా సిస్టరు, తను ఆర్కాన్సస్లో ఉంటుంది, అక్కడి నుండి వచ్చింది మా హౌస్ వార్మింగ్ కోసం. సో సమ్టైమ్స్ సిస్టర్స్ ఆర్ సచ్ ఏ బ్లెస్సింగ్స్. సో మన మనసులో ఉన్నది మనం బయటకు చెప్పకపోయినా వాళ్ళకి అర్థమైపోతుంది, చిన్నప్పటి నుండి కలిసి పెరుగుంటాం కాబట్టి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.